హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తుందండి. ఆ జాకెట్తో ఇప్పుడు ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. లావు ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి నడుము భాగానికి బెల్ట్ భాగం తీసుకోవాలి. వేరే క్లాత్ని మనం బ్లౌజ్ ఎంతైతే పొడవు ఉందో అంతవరకే మనం మార్క్ చేసుకోవాలి. కింద మనకి క్రాస్ ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి, లేదా మనకి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు భాగానికి మార్క్ చేస్తే సరిపోతుంది. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బార్డర్ దగ్గర నుంచి బ్లౌజ్ పొడవు భాగానికి ఈ విధంగా వేసుకోవాలి. మనం డబుల్ ఫోల్డింగ్ తీసుకొని మనం వెనక భాగానికి డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. ఖర్చు భాగానికి 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అంటే ఒక 3 ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బార్డర్ పైనుంచి కరెక్ట్గా డీప్ ఎంత అవుతుందో డీప్ కోసం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి పైకి పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ దగ్గర పట్టుకొని మనం షోల్డర్ దగ్గర మెడ భాగానికి లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా మెడ భాగం ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి పావు ఇంచ్ ఎక్స్ట్రా బయటికి తీసుకోవాలి. విధంగా ఇప్పుడు షోల్డర్ దగ్గర పొడవు భాగానికి మార్క్ చేసుకోవాలి. పొడవు ఎంత అవుతుందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి పైకి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి పావు ఇంచ్ ఎక్స్ట్రా అటు సైడ్కి తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర పొడవు భాగానికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి మనం కింద ఖర్చు భాగానికి 2 ఇంచెస్ పెంచాం కాబట్టి పైన కూడా ఒక 2 ఇంచెస్కి మనం పెంచుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మన లూజ్ ఎంత అవుతుందో లూజ్ కోసం ఒక మార్క్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మెడ భాగానికి ఖర్చు భాగం దగ్గర నుంచి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు క్రొత్త వారికి ఈ విధంగా మార్క్ చేసినట్లయితే ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి స్ట్రైట్ తీసుకోవాలి చంక భాగానికి. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. మనకి అమెజాన్లో ఫెస్టివల్ ఆఫర్స్ జరుగుతుందండి. కుర్తీస్ కానీ శారీస్ కానీ ఇవన్నీ కూడా మనకి ఆఫర్స్లో ఉన్నాయి. కిచెన్ వేర్కి సంబంధించినవి కూడా ఒకసారి లింక్ అనేది చెక్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్ అనేది. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో లూజ్ కోసం పైనుంచి కింద మార్కింగ్ కలుపుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి మనం ఒక 1.5 ఇంచ్ ఉండేదానికి కార్నర్లో మార్క్ చేసుకోవాలి. పైన స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి మనం రౌండ్ చేసుకోవాలి. మనకి సరిపోతుంది లేదా ఒకసారి బ్యాక్ పార్ట్తో తీసుకోవాలి. చాలామందికి సరిపోవడం లేదండి అని అడుగుతున్నారు కదండి, ఒకసారి చెక్ చేసుకోండి వీడియో అనేది. ఇప్పుడు షోల్డర్ నుంచి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం బ్యాక్ పార్ట్తో తీస్తున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్తోనే మెజర్మెంట్ తీసుకోవాలి. చంక భాగానికి మనం కట్ చేయకముందే మనం ఇవన్నీ చెక్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది లూజ్ అనేది. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మనం కటింగ్ అనేది చేసుకోవాలి. మెడ భాగానికి రౌండ్ ఇష్టపడేవాళ్ళు రౌండ్ కట్ చేసుకోవచ్చు ఈ విధంగా, లేదా మోడల్ ఇష్టపడేవాళ్ళు మోడల్ అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెడ భాగానికి నేను మోడల్ కట్ చేస్తాను కాబట్టి పైనుంచి మార్క్ చేస్తున్నాను కటింగ్ కోసం. ఈ వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీరు ఈ వీడియోస్ని షేర్ చేయండి. మనకి ఖర్చు భాగానికి ఎక్స్ట్రా కావాలి అనుకున్నట్లయితే ఇంకొంచెం ఎక్స్ట్రా పెంచుకోండి, లేదా సరిపోతుంది అనుకున్నట్లయితే కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన బ్యాక్ పార్ట్లో కింద బెల్ట్ భాగం జాయింట్ చేసే దగ్గర మనం ఈ మార్కింగ్ చేసిన దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. క్రొత్త వారికి ఈజీగా ఉంటుంది. మనం కటింగ్లోనే అన్నీ మార్క్ చేసి కట్ చేసుకున్నట్లయితే మనకి. ఇప్పుడు డాట్స్ చూపిస్తున్నానండి. షోల్డర్ మిడిల్ నుంచి ఈ విధంగా చూసుకోవాలి.
కరెక్ట్గా మిడిల్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ ఆర్తో ఎంతైతే పొడవు ఉందో మన మార్కింగ్ పైనుంచి చూసుకోవాలి. డాట్ పొడవు ఎప్పుడు కూడా ఈ విధంగా డాట్ పొడవు ఎంత అవుతుందో ఈ విధంగా చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. రెండు వైపులా కూడా మనం ఇదే విధంగా వేసుకోవాలి డాట్స్ అనేవి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్కి తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. కింద నడుము భాగాన్ని ఒక 1 ఇంచ్ ఏదో 1.5 వరకు పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మెజర్మెంట్ అనేది క్రాస్గానే తీసుకోవాలి మెజర్మెంట్ మనం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి సాగకుండా ఎంత అవుతుందో ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మనకి ఇదంతా కరెక్ట్గా సరిపోయింది కాబట్టి మనం ఇంతవరకు ఉంచుకొని మనం ఫ్రంట్ పార్ట్ కోసం మనం మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం క్రాస్గానే తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగం ఎంత అవుతుందో అక్కడ ఒక మార్క్ చేస్తున్నాను. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పైకే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, చంక భాగం దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర కూడా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు లూజ్ ఎంత అవుతుందో లూజ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మెడ భాగాన్ని ఉక్సులు భాగంతో మెజర్మెంట్ తీసుకోవాలి. మనకు తాలు భాగం అనేది ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి తాలు భాగాన్ని తీసుకోకూడదు మెడకి ఎప్పుడు కూడా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఓపెన్ సైడ్కి ఈ విధంగా మెడ భాగం అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు కొంచెం పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా లోతు భాగం తీసుకుంటూ లోపలికి ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుంది లేదా స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మెడ భాగం అనేది ఈ విధంగా కొలుసుకోవాలి. మనకి ఎక్స్ట్రా మిగిలినట్లయితే కొంచెం కిందకి స్టిచ్చింగ్ పాయింట్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగానికి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి తీసుకోవాలి మార్కింగ్ అనేది. ఇప్పుడు షోల్డర్ నుంచి కింద డాట్కి లోతు ఎలా ఏ విధంగా తీసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి మన మిడిల్ పాయింట్ షోల్డర్ మిడిల్కి ఈ విధంగా చూసుకోవాలి. మనకు డాట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా లోతు భాగానికి మార్క్ చేసుకోవాలి. సన్నగా ఉండాలకి పైన సరిపోతుంది. కొంచెం లావుగా ఉండేవాళ్ళు చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండాలి కింద నుంచి లోతు భాగం అనేది తీసుకోవాలి. ఇప్పుడు నడుము భాగానికి వచ్చేసరికి లోతు భాగం అనేది పైకి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా సన్నగా ఉండేవాళ్ళు పైనుంచి మనం 4 డాట్స్ వేసుకునే వాళ్ళు ఎప్పుడు కూడా కింద నుంచి కట్ చేసుకోవాలి. 4th డాట్ వేయలేని వాళ్ళు మాత్రం పైనుంచే లోతు భాగం అనేది తీసుకోవాలి. ఇప్పుడు నేను 4 డాట్స్ పెడుతున్నాను కాబట్టి కింద నుంచి స్ట్రైట్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం లోతు భాగం తీసుకోవాలి. అది కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం ఒక 1/2 ఇంచ్ ఉండే విధంగా ముందుగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా లోతు భాగం అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. పైకి వెళ్ళేసరికి కూడా సన్నగానే కట్ చేసుకోవాలి లోతు భాగం ఎప్పుడు కూడా. మరీ లోతు ఎక్కువ తీయకూడదు. తీసినట్లయితే హ్యాండ్స్ అనేది మనకి ఫ్రంట్ పార్ట్కి వచ్చేస్తాయి లోతు భాగంలోనికి. కాబట్టి సన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో లోతు భాగం తీయడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి.
మనం కటింగ్ చేసేటప్పుడు అన్నీ మార్కింగ్ చేసుకొని కట్ చేసినట్లయితే మనకి స్టిచ్చింగ్ పాయింట్ చేసేటప్పుడు మనకి ఎప్పుడు కూడా ఆది బ్లౌజ్తో పని లేకుండా ఉంటుంది. ఇప్పుడు డాట్స్ చూపిస్తున్నానండి ఫ్రంట్ పార్ట్కి. అది కూడా ఉక్సుల భాగంతోనే మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. నేనైతే పైన రైట్ సైడ్ వైపే మార్కింగ్ చేస్తున్నాను, రాంగ్ సైడ్ మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మన డాట్స్ పొడవు ఎంత అవుతున్నాయో ఉక్సుల భాగంతో మెజర్మెంట్ తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఖర్చు భాగానికి ఒక పాయింట్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ పొడవును బట్టి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మరి డాట్ పొడవు పెట్టుకోకూడదు, పొడవు పెట్టినట్లయితే మనకి షేప్ అనేది పక్కకు పోతుంది. ఈ విధంగా చూసుకొని మనం సన్నగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ ద డాట్ తీసుకోవాలి. ఇప్పుడు ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకొని స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మనకి మిడిల్ పాయింట్ లోతు తీసిన దగ్గర నుంచి మిడిల్ పాయింట్ డాట్ వస్తుంది. ఈ విధంగా మనకి డాట్ పొడవు ఎంత అవుతుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా పొడవును బట్టి ఒక మార్క్ చేసుకోవాలి. మనకి సరిపోతుంది ఇది. మరి చిన్నగా ఉన్నట్లయితే కొంచెం పొడవు పెంచుకోవచ్చు. ఈ రెండింటికి గ్యాప్ ఎంత అవుతుందో మూడో దానికి కూడా అంతే గ్యాప్ వదులుకొని మూడో డాట్ వేసుకోవాలి చంక భాగానికి ఈ విధంగా. ఇప్పుడు ఫోర్త్ డాట్ అనేది ఈ మూడింటికి మధ్యలో నుంచి ఫోర్త్ డాట్ అనేది వేసుకోవాలి. ఈ రెండింటికి గ్యాప్ ఎంత అవుతుందో అంతవరకు కాకుండా కొంచెం ఎక్కువగా గ్యాప్ వదులుకొని మనం ఫోర్త్ డాట్ అనేది వేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ చూసుకొని వేసుకోవాలి. ఈ విధంగా మనకి రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా రావడం కోసం మిడిల్ పాయింట్లో కొంచెం కటింగ్ చేస్తున్నాను నేను. క్రొత్త వారికి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా అర్థమవుతుంది. మరి ఎక్కువ కట్ చేసుకోకూడదు, చేసినట్లయితే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది టైట్ అయిపోతుంది. ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోర్త్ డాట్ కట్ చేసుకోవాలి. సన్నగా ఉండేవాళ్ళు ఫోర్త్ డాట్ వేసుకోవడం వల్ల మనకి ఫిట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టి కట్ చేసుకోవాలి. ఇవి మనకి క్లాత్ ఎక్కువనట్లయితే 2 చొప్పున 3 లేదా 3 చొప్పున 6 అయినా తీసుకోవచ్చు. అదే క్లాత్ తక్కువ ఉంది అనుకున్నట్లయితే రెండు వైపులా 2 తీసుకోవాలి. నేను 2 లేయర్స్ మీద వేస్తున్నాను, అంటే రెండు వైపులా 2 కట్ చేస్తున్నాను. చాలామందికి ఒక్కొక్కటే కట్ చేస్తున్నాను అనుకుంటున్నారు కదండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా 2 లేయర్స్ వేసుకొని కిందగా మనకి ఓపెన్ సైడ్ కూడా మనకి ఖర్చు భాగానికి ఒక పాయింట్ ఎక్స్ట్రా వదులుకోవాలి. మనకి షేప్ పట్టి ఏదైనా సరే మనం ఉక్సుల భాగంతోనే మనం ఉపయోగించుకోవాలి మెజర్మెంట్ అనేది. ఇప్పుడు పొడవు ఎంత అవుతుందో స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మనకి లూజ్ ఎంత అవుతుందో లూజ్ కోసం ఒక మార్క్ చేసుకోవాలి. నడుం భాగం దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. లూజ్ని బట్టి ఒక మార్క్ చేస్తున్నాను. మనకి ఓపెన్ సైడ్ నడుం భాగం వైపు కూడా 2 ఈక్వల్గా అయితే ఉండవు. ఓపెన్ సైడ్ అప్పుడు కూడా 3.5 ఇంచెస్ పొడవు ఉంటుంది. నడుం భాగానికి 2.5 ఇంచెస్ తీసుకోవాలి. లేదా మన బ్లౌజ్ చిన్నగా ఉన్నట్లయితే మా బ్లౌజ్ ఆదితో సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా లోతు భాగం తీసుకుంటూ ఓపెన్ సైడ్ కలుపుకోవాలి. మరీ లోతు కూడా ఎక్కువ తీసుకోకూడదు. ఈ విధంగా సరిపోయే విధంగా, అంతగా రాదు అనుకునే వాళ్ళు షేప్ పట్టిని మనం ఈ విధంగా పెట్టుకొని కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఖర్చు భాగానికి కింద గ్యాప్ వదులుకోవాలి. ఈ విధంగా మనకి ఈ మధ్యలో మన స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఈ విధంగా వేలు పెట్టుకొని స్టిచ్చింగ్ పాయింట్కి మార్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎక్కడెక్కడైతే ఉందో అక్కడికి మనం వేలు పెట్టి అక్కడికి మార్క్ చేసుకున్నట్లయితే లోతు భాగం అనేది కరెక్ట్గా సరిపోతుంది. క్రొత్త వారైతే ఆ విధంగా చేసుకోండి. మరి లోతు కూడా ఎక్కువ తీసినట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కిందకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ ముక్కలు తీసుకోవాలి 2. అది కూడా మనకి స్ట్రైట్గా ఉండేవి తీసుకోవాలి.
ఉక్సులు పట్టీకి ఒకటి, తాళ్ళ పట్టీకి ఒకటి 2 తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. మెడ భాగానికి బ్యాక్ పార్ట్ మోడల్ పెట్టిన ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కటింగే కాబట్టి క్రాస్గానే కట్ చేసుకోవాలి. నేను డబుల్ ఫోల్డింగ్తో కట్ చేస్తున్నాను. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. క్రాస్ అనేది మరీ ఎక్కువ కట్ చేసుకోకూడదు. ఈ విధంగా జస్ట్ కొంచెం కట్ చేసుకోవాలి. మనకు పైపింగ్ వేసేటప్పుడు కరెక్ట్గా ఉంటుంది ఆ విధంగా కట్ చేసుకోవడం వల్ల. మన నార్మల్ బ్లౌజెస్కి అయినా సరే మనం పైపింగ్ అనేది వేసుకోవచ్చు. నార్మల్ మిషన్తోనే వేసుకోవచ్చు. ప్లెయిన్ బ్లౌజ్కి కూడా మనం మోడల్ డిజైన్ కుట్టుకోవచ్చు అండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. నేను విడివిడిగా హ్యాండ్స్ అనేది పైకి పెట్టాను. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్లో తీసుకోవాలి. మన హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని వేసుకునేటప్పుడు మన నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం కింద ఒక 1.5 ఇంచ్ ఉండేదాకా మార్క్ చేసుకోవాలి. లేదా మనకి కింద ముందు ఒక 1/2 ఇంచ్ ఉండేదాకా లోపల మిషన్ స్టిచ్చింగ్ చేసుకోవడం కోసం ఒక లైన్ స్టిచ్ చేసుకోవడం కోసం మార్క్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ మనకి లోపల ఫోల్డింగ్ కోసం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పొడవు భాగానికి లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఇప్పుడు మనకి పొడవు ఎంత అవుతుందో మార్కింగ్ పైనుంచి వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి పైకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మనకు లూజ్ సరిపోలేకపోయినట్లయితే ఏం చేయాలనేది చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఇప్పుడు మనకి 4 ఫోల్డింగ్స్లో ఉన్నాయి కాబట్టి మనం 4 ఫోల్డింగ్స్లోనే మనం క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఇవి 4 ఫోల్డింగ్స్లో మార్క్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా మన క్లాత్ తగ్గినట్లయితే మనం ఎక్స్ట్రా క్లాత్ని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. మనం 2 వైపులా కట్ చేయాలండి. చాలామందికి ఒకవైపు అతకాలేమో అనుకుంటున్నారు కదా, 2 వైపులా అతకాలి హ్యాండ్ అనేది. ఎందుకంటే 2 హ్యాండ్స్కి 4 పక్కల 4 ఫోల్డింగ్స్లో వేసుకోవాలి కాబట్టి మనం ఫోల్డింగ్స్ అనేది 4 ఫోల్డింగ్స్లోనే తీసుకోవాలి మెజర్మెంట్. ఇప్పుడు చంక భాగం తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర తీసాం కాబట్టి చంక భాగానికి లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇప్పుడు 2 జాయింట్ చేసినప్పుడు మనకి మెయిన్ క్లాత్ అనేది తగ్గుతుంది కాబట్టి ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ ఉండే విధంగా మనం కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. లేదా ఒక హ్యాండ్ చిన్నది ఒకటి పెద్దది వస్తుంది, మళ్ళీ టైట్ అయిపోతే మళ్ళీ ముక్క అతుక్కోవాల్సి ఉంటుంది. అలా లేకుండా మనం స్ట్రైట్గా ఉండేదే కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు చంక భాగం దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకు లూజ్ ఎంత అవుతుందో లూజ్ కోసం స్ట్రైట్గా కిందకి లూజ్ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు భాగానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ నుంచి మామూలుగా అయితే 2 ఇంచెస్ అయితే సరిపోతుంది. మనకి మెయిన్ క్లాత్లో క్లాత్ తగ్గింది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకొని మనం క్లాత్ని మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగానికి ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పొడవు ఎంత అవుతుందో పొడవు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ ఏదో ఒక 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి మనం లోతు భాగానికి ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. మనకు సరిపోతుంది లేదా ఒకసారి బ్యాక్ పార్ట్తో ఒకసారి చెక్ చేసుకోవాలి. చాలామందికి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు చాలామందికి చిన్నగా వస్తుందని అడుగుతున్నారు కదండి. మనకి క్లాత్ తగ్గినట్లయితే మనకి 4 ఫోల్డింగ్స్లో కట్ చేసుకోవాలి. ఎందుకంటే హ్యాండ్స్ కూడా 4 ఫోల్డింగ్స్లో మార్క్ చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు మనం
సరిపోతుంది లేదా బ్యాక్ పార్ట్తో అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి కరెక్ట్గా సరిపోయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి మనం కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మన షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ చేసే దగ్గర కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 రైట్ సైడ్స్ కూడా మనకి ఎదురుబెదురుగా వేసుకోవాలి. హ్యాండ్స్ ఎప్పుడు కూడా ఇప్పుడు ఒకదానిపై వేసుకోవాలి. హ్యాండ్స్ రెండు కూడా మనకు ప్లెయిన్ తెలియదు కాబట్టి మనం ముందే మార్క్ చేసుకోవాలి రాంగ్ సైడ్ అనేది, పైన భాగానికి వెనుక భాగానికి కూడా. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ అనేది ఎక్స్ట్రా క్లాత్ పైన ఉంది కాబట్టి మనం మెయిన్ క్లాత్ నుంచి మనం లోతు భాగాన్ని చిన్నగా కట్ చేస్తున్నాను. ఇవి 2 లేయర్స్ మీద మనం ఆ చివరి ఒకటి ఈ చివరి రెండు ఈ విధంగా మనం రెండు చొప్పున ఈ విధంగా పెట్టుకొని మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామందికి తెలియట్లేదు, 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ ఈ విధంగా తీసుకొని 2 సైడ్స్ కూడా మనం యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అనేది కూడా. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ పాయింట్ అనేది చివరి ఎడ్జ్లో నుంచి కటింగ్ చేస్తున్నాను. మనం ఇక్కడ 1.5 నుంచి స్ట్రైట్ తీసాం కాబట్టి ఇక్కడ నుంచే మనం లోతు భాగం అనేది మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో నేను చివరి నుంచే కట్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ అనేది 2 జాయింట్ చేసాక మనకు వస్తుంది కాబట్టి మెయిన్ పార్ట్లో తెలియాలి కాబట్టి నేను మెయిన్ పార్ట్లో చిన్నగా కట్ చేస్తున్నాను. ఈ లోతు భాగం అనేది మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ కూడా మనం జాయింట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇక్కడ సైడ్స్. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి బెల్ట్ భాగం తీసుకోవాలి. అది కూడా స్ట్రైట్గా ఉండేది తీసుకోవాలి బ్యాక్ పార్ట్కి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ మనకి సరిపోతుంది కాబట్టి ఇది మధ్యకి ఫోల్డ్ చేస్తున్నాను. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది బ్యాక్ పార్ట్కి. ఈ విధంగా బెల్ట్ భాగాన్ని జాయింట్ చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్కి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మోడల్ అనేది బ్యాక్ పార్ట్కి కటింగ్ చేసేటప్పుడు చూపిస్తానండి, మోడల్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమెజాన్ ఫెస్టివల్ ఆఫర్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ ఈరోజు స్టార్ట్ అయిందండి. ఇప్పుడు డ్రెస్ మెటీరియల్స్ అవి కూడా మనకి ఆఫర్స్లో ఉన్నాయండి 81%. ఇంక ఇవే కాకుండా చాలా డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి. కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి.